తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాపాలనలో మహిళలకు పెద్దపీట వేస్తుందని, ప్రతి పథకం మహిళల పేరుపై ఇస్తున్నామని క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట పట్టణంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నూతన ఆహార భద్రతా కార్డులను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్దికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, వేల కోట్ల రూపాయలను వడ్డీ లేకుండా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని చెప్పారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని, బిల్లులు ఇప్పించే బాధ్యత తమదే అని వారు చెప్పారు. ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులంతా కూడా దాంట్లో మేము కూడా పాదయాత్ర చేసినాం, ఎన్నో ఎడ్యుకేషన్ చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఒట్టిగడ్డ, అన్ని గుంటల ప్రాంతం, వ్యవసాయానికి యోగ్యమైన భూములు తక్కువ, నీళ్లు లేక నిమ్మరమైనటువంటి భూములలా మీ భూములన్నీ పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో మునుగులా కాకుండా ఈ ప్రాంత నల్లమల బిడ్డ, ఈ జిల్లా వాసి ఈ రోజు మనకు ముఖ్యమంత్రి ఈ రోజుకే కదా, ఈ రోజు 4,500 కోట్లు రూపాయలు, 2 రూపాయలు కాదు. యువకులు ఆలోచన చేయాలి, మీ భవిష్యత్తు మారబోతా ఉంది. నాన్నపై నియోజకవర్గం కూడా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరం లాగా పచ్చని భూములు బయలుపడుతున్నాయి. ఏంది ఈ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం, దీని వేగంత 4,500 కోట్ల రూపాయలు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఇది ప్రజాధనం, అంటే మీ ధనం. గతంలో మాదిరిగా కాదు. మార్కెట్ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఎవరు కూడా చూడని, ఊహించని విధంగా 4,000